బోయకొండ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం 2019లో గత 40 సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్న బోయకొండలో భక్తులకి నిరంతరం అనేక రకాల సేవలు అందిస్తున్న బాధితులు వీళ్ళందరూ కూడా ఈరోజు 2019 నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పని. ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మొత్తం బోయకొండ బాధితులందరూ కూడా ఈ బాధితుల కమిటీగా అందరూ ఐక్యంగా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ గారు గతంలో మాకు కొంత సమయం ఇవ్వండి, బోయకొండ బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా స్థానిక అధికారులు ఎలాంటి చొరవ చూపకుండా, కనీసం అక్కడ సర్వే కూడా చేయకుండా ఈరోజు బోయకొండ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల 110 మంది బాధితులు ఇండ్లు కోల్పోయారు, షాపులు కోల్పోయారు, కొంతమంది భూములు కోల్పోయారు. వాళ్ళకి గతంలో మేము ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తామని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి పేరుతో బాధితులకు అన్యాయం జరిగితే మొట్టమొదట వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాతే వాళ్ళు అనుభవిస్తున్న షాపులు కానీ, ఇల్లు కానీ, భూములు కానీ తీసుకోవాలి. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు మొత్తం వాళ్ళ దౌర్జన్యంతో ఈరోజు వాళ్ళని బయట తరలించిన పరిస్థితి చూసాం. అందువల్ల బోయకొండకి ఈరోజు అక్కడ భక్తులకు సేవలు చేస్తున్న ఈ బాధితులందరికీ కూడా వెంటనే షాపులు, ఇల్లు, భూములు కేటాయించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి బాధితులందరి తరఫున అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. అందువల్ల అధికారులు, కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు అక్కడ సర్వే చేసి ఎవరెవరికి ఎన్ని భూమి, ఎంత భూమి కోల్పోయిందో సర్వే చేసి ఎండోమెంట్ అధికారులకు ఇవ్వకపోవడం చాలా దారుణం. అందువల్ల ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, పరిష్కారం కాకపోతే ఈ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. చిత్తూరు జిల్లా బోయకొండ ప్రసిద్ధిగాంచిన గంగమ్మ దేవస్థానం ఉంది. అక్కడ సుమారు 40-50 సంవత్సరాలుగా వచ్చే భక్తులకి వివిధ రకాల సేవలు అందిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన సుమారు 125 కుటుంబాలు గత 40-50 సంవత్సరాలుగా బోయకొండ కిందన నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలో ఇల్లు నిర్మించుకొని, షాపులు నిర్మించుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. 2019-22 సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా ఆ యొక్క భూముల మీద, షాపుల మీద కన్నేసి ఈ నివాసం ఉంటున్నటువంటి 125 కుటుంబాల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని దౌర్జన్యంగా జేసీబీలతో వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇండ్లని, షాపులని ఖాళీ చేసి వాటన్నింటినీ కూల్చేయడం జరిగింది. ఆ కూల్చివేతలకు అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు, చౌడేపల్లి ఎస్ఐ గారు, సిఐ గారు, అదేవిధంగా చౌడేపల్లి తహసీల్దార్ గారు, ఆ బోయకొండ దేవస్థానం ఈవో గారే ప్రత్యక్ష సాక్ష్యంగా అక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో వైసీపీ నాయకులు జేసీబీలతో దౌర్జన్యంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా, ముందస్తు చర్యలు చేపట్టుకోకుండా, తమ వస్తువులను తీసుకుంటామన్నా కూడా వినిపించుకోకుండా దౌర్జన్యంగా వాటన్నిటిని జేసీబీలతో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి 2022లో జరిగింది. అప్పటి నుంచి అధికారులకు వివిధ రూపాల్లో బాధితులందరూ విన్నవించుకున్న ఇప్పటికీ 4 సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు, బాధితులకు న్యాయం జరగలేదు. కాబట్టి వాళ్ళందరూ ఐక్యంగా ఈరోజు ఈ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ నిరసనని తెలియజేస్తూ కలెక్టర్ గారికి తమ గోడు విన్నవించడానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. దానికి చిత్తూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం